వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్లో జరిగిన అత్యాచార ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరసన. ఓసిటీ క్యాంప్ కార్యాలయం ప్రజలకు ఎల్లవేళలా కొండ కుటుంబం అండగా ఉంటుంది. మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్. కార్మిక ఘర్షకులు ఐక్య పోరాటాల ద్వారా మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కావాలి. సిఐటియు పిలుపు. మెదక్ జిల్లాలో కుండపోత వర్షం. SSLV D3 ఈస్ట్ SSLV సిరీస్లో 3వ డెవలప్మెంట్ ప్రయోగం సక్సెస్. ఇక వివరాల్లోకి వెళ్తే, భారతదేశంలోని వైద్య కళాశాలలో ఆసుపత్రి ప్రాంగణంలో బోధన సిబ్బంది, వైద్య విద్యార్థులు, రెసిడెంట్ వైద్యులతో పాటు వైద్య సిబ్బందికి తగిన భద్రతా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగ్నూరు రాఘవేంద్ర తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని 46వ వార్డు నరసింహారెడ్డి నగర్లో బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగ్నూరు రాఘవేంద్ర మాట్లాడుతూ, కలకత్తాలో వైద్య విద్యార్థి అత్యాచార ఘటన నేపథ్యంలో వైద్య విద్యా నియంత్రణ సంస్థను, జాతీయ వైద్య కమిషనర్ను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసిందని అన్నారు. ఓపీడీ వార్డులు, క్యాజువాలిటీ వసతి గృహాలు, ప్రాంగణంలోని ఇతర బహిరంగ ప్రదేశాలు, నివాస సముదాయాల్లో సిబ్బందికి తగిన భద్రత కల్పించే వాతావరణాన్ని కల్పించాలని, చీకటి పూట కారిడార్లో సిబ్బంది స్వేచ్ఛగా రాకపోకలు సాగించే విధంగా లైట్లు ఏర్పాటు చేయాలని, సున్నిత ప్రాంతాల్లో సీసీటీవీలో ఏర్పాటు చేసి భద్రతా చర్యలను పర్యవేక్షించాలని, వైద్య విద్యార్థులకు వ్యతిరేకంగా ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని వైద్య విద్యా నియంత్రణ సంస్థ, జాతీయ వైద్య కమిషనర్ను కేంద్రం అప్రమత్తం చేసిందని చెప్పారు. కోల్కతాలో ఇలాంటి అరాచక పాలనలో ప్రజలు జీవిస్తున్నారంటే నిజంగా వారి ఆలోచన విధానము ఎలా ఉంటుందో మనకు అర్థం కావడం లేదు. రేపో ఎల్లుండో ఈ మెడికల్కి సంబంధించిన విద్యార్థులు చాలా భారీ ఎత్తున అక్కడ ఆందోళనలు చేపట్టారు. లైంగికంగా ఆమెకి అక్కడ ఒక విద్యార్థిని ఇబ్బంది పెట్టి అక్కడ చిత్రహింసలకు గురి చేసి వారు ఎంతమంది హాస్టల్లో దూరినారో, ఎంతో మంది, అంటే దానిలో చాలామంది హాస్టల్లో దూరారు. దానిలో సీసీటీవీలో కూడా మనకి కనిపించింది ఆ యథార్థ ఘటన. ఇలాంటి సన్నివేశాలు కూడా అంటే చెప్పుకోవడానికి కూడా బాధాకరమైన సన్నివేశాలు. ఇలాంటి సన్నివేశాలు కూడా మళ్ళీ ఎప్పుడూ జరగకుండా గవర్నమెంట్ తగిన చర్య తీసుకొని అక్కడ అన్ని సీసీటీవీలు ఏర్పాటు చేస్తూ, హాస్టళ్లలో తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తూ, వాళ్ళకి అక్కడ అంటే వాళ్ళకు ఒక సిబ్బందిని, గట్టి సిబ్బందిని అక్కడ ఏర్పాటు చేస్తూ, ఇలాంటి అల్లరి మూకుల్ని అసలు అంతమంది వచ్చినారంటే వాళ్ళు మనకి సంబంధించిన దేశములా లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిన విచిత్రమైన మనుషులా అనేది అర్థం కావట్లేదు. ఒకేసారి హాస్టల్లో దూరి ఇలాంటి సంఘటనలు చేస్తుంటే లేడీస్ హాస్టల్లో మరి అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందో ఎవరికి అర్థం కాని పక్షంలో ఈరోజు మనము దాని గురించి చెప్పబోతున్నాము. ఖచ్చితంగా హాస్టళ్లలో సీసీటీవీలు ఏర్పాటు చేస్తూ, కృష్ణగిరి మండలం చుంచు ఎరగుడి గ్రామంలో సేవ్ ట్రీస్ ఆధ్వర్యంలో ఉద్యానవన రైతులకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి సేవ్ ట్రీస్ సంస్థ అగ్రో ఫారెస్ట్రీ ఇండియర్ రూరల్ ప్రోగ్రామ్ హెడ్ మహేదారెడ్డి హాజరై రైతులకు చీని, మామిడి, సీతాఫలం, అంజూర, ఎర్రచంద్ర, మహాదాని మరియు కొబ్బరి మొక్కలను 42 రైతులకు 104 ఎకరాలకు గాను
20,040 మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ రైతులు 5వ అంతస్తుల పండ్ల తోటల పెంపకం ద్వారా అధిక లాభాలు ఆర్జించవచ్చని తెలియజేశారు. మానవ జీవన విధానం మొక్కలతో ముడిపడి ఉందని, ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలి, పర్యావరణ మార్పుకై పనిచేయాలి, పండ్ల తోటల ద్వారా జీవన ఉపాధాలు పెరుగుతాయి, రైతులు ఆర్థికంగా బలపడడానికి దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసులు మాట్లాడుతూ వాతావరణ మార్పులు సమతుల్యం కావాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని తెలియజేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై పైశాచిక దాడిని నిరసిస్తూ మరిపేట మండల కేంద్రంలో హిందూ పరిషత్ ఆధ్వర్యంలో షాపులు బంద్ చేసి బైక్ ర్యాలీ నిర్వహించారు. నీతి నిజాయితీకి మారుపేరు స్వర్గీయ శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కె బాబురావు ఆయన సేవలను కొనియాడారు. దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి 104వ జయంతి వేడుకలను శుక్రవారం కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా నాయకులు, కార్యకర్తలు జిల్లా పార్టీ కార్యాలయంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి చిత్రపటానికి మరియు కోట్ల సర్కిల్ నందలి కోట్ల కంస విగ్రహంకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బాబురావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి ప్రగతి పథంలో ఎన్నో మైళ్ళు రైలు సాధించి పల్లె పల్లెకు త్రాగునీరు, సాగునీరు అందించడమే కాకుండా రోడ్లు, గృహాలు, విద్య, వైద్య, ఆరోగ్యం ప్రాధాన్యత ఇచ్చి రైతులకు భూమి హక్కు పత్రంలో ఇచ్చిన ముఖ్యమంత్రి భారతదేశంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి అని మొదటి వ్యక్తి అని తెలిపారు. లైట్ ఇచ్చి ఇది పడుతుంది. సిద్దిపేటలో అర్ధరాత్రి హైడ్రామా. హరీష్ రావు రాజీనామా చేయాలంటూ వెలిసిన ఫ్లెక్సీలతో రూచుకున్న వివాదం. రుణమాఫీ అయిపోయే నీ రాజీనామా ఎక్కడ హరీష్ రావు అంటూ ఫ్లెక్సీలను తొలగించేందుకు ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు, వారిని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు, రోడ్లపై కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం. ఇరు వర్గాలను చెదరగొట్టి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. ఆర్జీకేఆర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగిన హత్య ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరసన. তিন নম্বর আর রতন দাকে বলো যে করে হোক
సిఐటియు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా 78వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సిఐటియు న్యూ సిటీ కమిటీ ఆధ్వర్యంలో కల్లూరు ఇందిరమ్మ కట్ట దగ్గర జన జాగరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐటియు న్యూ సిటీ అధ్యక్షులు ఆర్ నరసింహులు అధ్యక్షతన వహించారు. జన జాగరణ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి, కళాకారులు, ప్రతిభా స్కూల్ విద్యార్థులు, కల్లూరు గ్రామ యువకులు, యువతులు దేశభక్తి గీతాలు, నృత్యాలు, పాటలు, డ్యాన్సులు వేసి ప్రజలను ఉత్తేజపరిచారు. సిఐటియు న్యూ సిటీ కార్యదర్శి సిహెచ్ సాయిబాబా టి రాముడు గార్లకు సభకు విచ్చేసిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ భారతదేశంలో ప్రజల యొక్క జీవితాల్లో మార్పు రాలేదు. భారతదేశ సంపదను దోచుకువెళ్తున్న బ్రిటిష్ వారిని పారదోలే మన దేశంలో సంపదను మనమే అనుభవించవచ్చు అని అనుకుని ఎందరో మహానుభావులు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, గాంధీ మహాత్ములు, సుందరయ్య ఇలాంటి ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను పణంగా పెట్టి స్వతంత్రాన్ని సాధిస్తే భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ భారతదేశంలో కోట్లాది మంది ఆకలితో అలమటిస్తున్నారు. గాంధీ మహాత్ముడు చెప్పినట్లు అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా నిర్భయంగా తిరిగినప్పుడే దేశానికి స్వతంత్రం వచ్చినట్లు అన్నారు. నేడు స్త్రీలకు రక్షణ లేకుండా పోయింది. ఐక్యమత్యంగా ఉన్నటువంటి ప్రజల మధ్య మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ దేశ ఐక్యతను దెబ్బతీస్తున్నారని అన్నారు. లైట్ ఇచ్చి ఇది పడుతుంది. విశాఖ ఉమ్మడి స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన బొత్స సత్యనారాయణ బొత్సకు ఎమ్మెల్సీగా ధృవీకరణ పత్రం అందజేసిన అధికారులు ఇవాళ బొత్స next meeting. Next official meeting. Yes, sir. The board can attend all the meetings. Details, huh? 16, 4. We get next meeting. Next official meeting. Yes, sir. The board can attend all the meetings. శ్రీధరన్న కొద్దిగా ఫోటో ఉంటుంది కొద్దిగా మీకు ఇంకే వీళ్ళు వస్తారు. సార్ కొద్దిగా అనుకున్నాడు సార్ కొద్దిగా అనుకున్నాడు. ఈ సర్టిఫికేట్ తర్వాత సార్ ఇటు థ్యాంక్ యూ. శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని తామర పూలతో విశేష అలంకరణ చేశారు. వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున 4 గంటలకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకం చేశారు. వరలక్ష్మి వ్రతం రోజున మహిళలు అమ్మవారిని దర్శించుకోవడం వలన సకల శుభాలు, అష్ట ఐశ్వర్యాలు, సౌభాగ్యం, సంతానం కలుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. తెల్లవారుజాము నుంచి భక్తులు మంజీరా నది స్నానం ఆచరించి అమ్మవారిని దర్శించుకుని ఓడి బియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలో ఏడుపాయలలో భక్తుల రద్దీ నెలకొంది. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో చైర్మన్ అన్ని ఏర్పాట్లు చేశారు.
రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కర్నూలు మండలంలోని పసుపాల నుంచి గార్గేపురం వరకు 10 కిలోమీటర్ల మేర ఉన్న 4.80 కోట్లతో చేపడుతున్న రోడ్డు ఆధునిక పనులను కొడుమూరు ఎమ్మెల్యే బొగుల దస్తగిరితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 2 నెలల్లోపే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని అన్నారు. ఇక పసుపుల నుంచి గార్గేపురం వరకు సరైన రోడ్లు లేక గత కొన్ని సంవత్సరాల నుంచి గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రోడ్డు ఆధునీకరణ పనులను త్వరగా పూర్తి చేసి రోడ్డు సమస్యలను పరిష్కరిస్తామని ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పసుపుల గ్రామ టీడీపీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणा वनस्पत्युद्भवेदिज्ञे नानागन्धयुतः आग्रेय सर्वदेवानां धूपोऽयं मृत्युरक्षदा धूपमाख्यापयामि राजन्द्रवसंयुक्तं वह्ना योऽसं मया महानमङ्गलं देवं त्रैलोक्यमुद्रावः भक्तायं प्रयत्नमन्नाध्यायादुधे आयङ्गो वृष्टिरक्रमितसनन्मातरं पुनः पितरं च प्रयन्सुवः नमस्सर्पेभ्यो एके च पृथिवीमन अगरबत्ती తీసుకురాయన फलापुष्पायाश्च विष्णुनेः बृहस्पति प्रसूतास्तानो मुञ्चन्तगो हसः इति फलोदकेन स्नपय ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రూలింగ్లోకి వచ్చిన తర్వాత ఆనతి కాలంలోనే 2 months కంప్లీట్ కాకముందే మా ఎమ్మెల్యే అయినటువంటి కొడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి గారి గ్రామం నుండి స్టార్ట్ అయ్యి పసుపుల గ్రామం నుంచి రుద్రవరం, శివరామపురం మీదుగా గార్గేపురం వరకు 10 కిలోమీటర్ల నడువు వెళ్ళినటువంటి ఈ రహదారిని, ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ చాలా బాధపడుతూ ఉన్నారు ఇక్కడ ఉన్న 4 గ్రామాల ప్రజలు. వాస్తవంగా ఈ రోడ్డును ఆధునీకరించాలని చెప్పేసి ఈ రోడ్డును ఫార్మేషన్ కోసం గవర్నమెంట్ నుంచి 4,80 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగినది. ఈరోజు ఆ వర్క్ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు భూమి పూజ కార్యక్రమానికి ఇక్కడికి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎంపీ అండ్ నేను ఇద్దరం కలిసి ఈ ప్రారంభోత్సవాన్ని ఘనంగా కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. ఈ రోడ్డును సాధ్యమైన తొందరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంతేగాక తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వర్క్ ప్రోగ్రెస్లో ఎంత స్పీడ్గా జరుగుతుందనేసి ఈ జిల్లా ప్రజలైతేనేమి, రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే డెవలప్మెంట్కి మార్గదర్శి. అందులో భాగంగా కష్టకాలంలో ఉన్నా కూడా ఎస్పెషల్ రోడ్ల మీద ఫోకస్ పెట్టి మొట్టమొదటిసారి కర్నూలు జిల్లాలో కొడుమూరు తాలూకాలో ఈ రోడ్ను శాంక్షన్ చేయడం జరిగినది. కాబట్టి సాధ్యమైనంత తొందరలో ఈ రోడ్ను కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తారని చెప్పేసి విన్నవించుకుంటాను. SSLV D3 ఈస్ట్ SSLV సిరీస్లో 3వ డెవలప్మెంట్ ప్రయోగం సక్సెస్ అయింది. శ్రీహరికోట సతీష్ ధామన్ సెంటర్లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి SSLV D3 ప్రయోగించారు. శాటిలైట్ను శుక్రవారం ఉదయం విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టినట్టు ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు. 175.5 కిలోల బరువు ఉన్న ఈ OS-8 శాటిలైట్ విపత్తు పర్యవేక్షణ, పర్యావరణ పరిరక్షణ, రక్షణ రంగానికి సంబంధించిన అంశాలను చక్కబెట్టనుంది. ఏడాది పాటు సేవలందించేలా ఈ OS-8ను రూపొందించారు. ప్రయోగం సక్సెస్ కావడంతో శాస్త్రవేత్తలు ఇస్రో చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపారు. जी हाँ, यह सफलतापूर्वक उत्थापन SSLV D3 लॉन्च व्हीकल का और यह अपने उद्दिष्ट दिशा की ओर बढ़ चला है. పెద్దపల్లి మండలం భోజన్నపేట గ్రామంలో త్రివేణి ఇండస్ట్రియల్ రైస్ మిల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు, లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్లుగా సమాచారం. సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
బకెట్లతో కడుపుకుంటున్నాం ఇక నేను. మన బాబు బాగా లేస్తుంది ఒకటేసారి మాట రమ్మా తొందరగా బాగా అవుతుంది సేటు ఫుల్ అవుతుంది. లేబర్ నిలవండి మీరు ఫస్ట్ అవన్నీ చేయండి ఇవన్నీ దారి చేయండి ఇవన్నీ చేయండి కరెంటు పోయిందని ఫోన్ చేస్తే మధ్యమత్తులో బూతులు తిట్టిన విద్యుత్ ఉద్యోగి. వరంగల్ కాశీబుగ్గ ఓసిటీ రోడ్లోని సబ్స్టేషన్ పరిధిలో ఓ వినియోగదారుడు కరెంటు పోయిందని ఫోన్ చేస్తే బూతులు తిట్టిన విద్యుత్ ఉద్యోగి. స్వతంత్ర దినోత్సవం రోజున విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో కాశీబుగ్గలోని వినియోగదారుడు కర్ణాకర్ రెడ్డి విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి కరెంటు పోయిందని సమాచారం ఇచ్చాడు. దీంతో అధికారి వినియోగదారుడిని మధ్యమత్తులో బూతులు తిట్టాడు. మీరు అట్లా మాట్లాడలేదు మరి మున్నూరు కాపోనువా రే మున్నూరు కాపారెట్టారా నీది ఎవరు మాట్లాడేది హలో ఎవరు మాట్లాడు సార్ కాదండి మీరు ఒక ఏఈ గారితో మాట్లాడాలి. ఏఈ గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడే సార్ ఏఈ గారు మాట్లాడిన తర్వాత నేను అన్న కోపం వచ్చింది. అవన్ పిల్లలంటే ఎవరు పడాడు సార్ నన్ను తిట్టే పడుదును కానీ నన్ను నేను ఏమో అవన్ పిల్లలు తిట్టిన తర్వాత నేను ఇచ్చిన మీరేం మాట్లాడాలండి సార్ రికార్డ్ తీయండి సార్ రికార్డ్ ఇస్తే వెళ్తుంది రికార్డ్ తీయండి నేను తీసి సార్ నేను వస్తాను నేను అటే వస్తాను మీరు ఎక్కడ నాటికి వస్తాను నేను వస్తా సార్ నేను మిమ్మల్ని కష్టం కలుతా మీరు చెప్పండి ఎక్కడున్నా మిమ్మల్ని కలుతా నేనే కలుతా అంటాను కదా మీరు నేనే మిమ్మల్ని కలుతా అంటాను మీరు ఎక్కడ మీరు ఎక్కడున్నా నేను వచ్చి కలుస్తా అని చెప్పి చెప్పా కదా మీరు ఎక్కడ ఎక్కడుంటే సార్ నేను ఎక్కడుంటే మీకేం అవసరమ్మా నువ్వు మున్నూరు కాపాడు మీరు ఎక్కడ చెప్పండి ఫస్ట్ సార్ మీ ఇష్టం చేసుకోండి మీరు నేను దేనికైనా రాడి నేను మీ లెక్క భయపడే టైప్ అయితే కాదు నేను కాంప్రమైజ్ ఉన్నాను ఎందుకంటే మీ ఇష్టం చేసుకోండి నేను భయపడుతున్నట్లేను కదా మీరు రెడీ మీరు ఎక్కడ నేను రెడీ కాపోడా రెడ్డోడా అని చెప్పి మాట్లాడతాను మరి నాకు మాట్లాడరా నా లేకపోతే నాకు తెలియదు మీరు ఏం చేస్తారు అది మీరు ఎక్కడ చెప్పండి బస్సు ఎక్కడ ఉంటే సార్ ఇప్పుడు కరెంట్ వచ్చింది సార్ అని చెప్పి చెప్పినా మేము వేరే మాట్లాడలే కదా ఏ గారే మాట్లాడండి వల్ల రికార్డు పట్టుకొని స్టేషన్లో పెట్టింది నేను కాదట్లేను కదా నేను కాంప్రమైజ్ అయితే నేను కాదట్లేను తప్పనంటే ఎంబడే కాలు మొక్కు ఎంబడే గుర్తుపెట్టుకో నాకు తప్ప ఏంటంటే ఎంబడే కాలు మొక్కుతా కాకపోతే అప్పుడు చూసుకుంటా నేను చూసుకుంటా అని చెప్తాను కదా అప్పుడే గవర్నమెంట్ ఎంప్లాయీ తోటి మాట్లాడాలి. అరే నేను గవర్నమెంట్ ఎంప్లాయీ కాకపోతే మాట్లాడొచ్చా ఆయనే నీకు పబ్లిక్ అనేది మాట్లాడలేదా మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ తోటి మీరు మాట్లాడేది మాట్లాడతాను కాబట్టి సార్ అంటాను లేకపోతే వేరే మాట్లాడావా సార్ నాతో కాదండి మా సార్ ఏఈ గారితో ఏఈ గారు సారే సార్ పేరు చెప్పాను నేను వేరే మాట్లాడలేగా మీరు సార్ చెప్పండి మీరు సార్ చెప్తే ఓకే మీరు ఒక ఏఈని అగౌరవపరిస్తే ఊరుకుంటాం అండి అంటే పబ్లిక్ అగౌరవపడుతుంది సార్ ఏఈ గారే పబ్లిక్ మాట్లాడతా కలకత్తాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగిన వైద్యురాలి విషయం జరిగిన దుర్ఘటనపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిర్ణయం మేరకు విధులను బహిష్కరించాల్సిన వైద్యులు నేడు విషజ్వరాలతో అతలంకుతలమవుతున్న పేద ప్రజల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తమ ఆవేదనను నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తూ విధులకు హాజరై రోగులకు వైద్య సేవలు అందిస్తున్నామని స్థానిక ప్రభుత్వ వైద్యురాలు సాయి చెరిష్మా తెలిపారు. సేవాభావంతో వైద్య వృత్తిలోకి వస్తున్న మహిళల పట్ల కొందరు అవలంబిస్తున్న తీరు సమాజమే సిగ్గుపడేలా వ్యవహరిస్తున్నారని, నాగరిక సమాజంలో ఇంకా మహిళలకు రక్షణ లేకుండానే పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కోల్కతా హత్యాచార ఘటనలో పలువురు ప్రమేయం ఉందని, వారిని ప్రభుత్వం గుర్తించి కఠినంగా శిక్షించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
రాదమ్మ ఒక నిమిషం. నాకు అది చెయ్యి వాడుతాను. నేను డాక్టర్ సాయి చరిష్మా ఇల్లందు గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాము. అయితే కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్కి నిరసన ప్రకటిస్తూ ఈరోజు ఐఎంఓ అండ్ ఐడియా అన్ని సంఘాలు, మెడికల్ సంఘాలు అన్నీ ఈరోజు డ్యూటీస్ నుంచి విరామం తీసుకుందామని ఒక డే తీసుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఆ ఇన్సిడెంట్కి తప్పనిసరిగా న్యాయం జరగాలి అని చెప్పి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. డాక్టర్స్కి, ఆడవాళ్ళకి సెక్యూరిటీ ఉండాలి, వాళ్ళకి ఎలాంటి హామీ జరగకూడదు, ఎవరి తరపున నుంచి ఎలాంటి ఇబ్బంది డాక్టర్స్కి కానీ ఆడవాళ్ళకి కానీ జరగకూడదు అని ఈ నిరసన ప్రకటిస్తున్నాము. అయితే ఇప్పుడు వచ్చే ఫీవర్స్ కారణంగాను ఇప్పుడు ఇక్కడ ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఈ ప్రొటెస్ట్ చేస్తూ ఈ బ్లాక్ బ్యాడ్జ్ పెట్టుకొని మేము మా డ్యూటీస్ని నిర్వహిస్తున్నాము. కాబట్టి అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.